గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నల్లజర్ల మండలం వెంకటరామన్గూడెంలో ఉంది. దానికి సంబంధించినటువంటి పరిశోధనా కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. రంపచోడవరం మండలం పందిరిమామిడిలో ఉన్నటువంటి ఈ పరిశోధనా కేంద్రంలో గత 30 ఏళ్ళుగా తాటి చెట్ల మీద అయితే రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఈ తాటి చెట్ల నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్తో పాటు కొన్ని ఇండస్ట్రీస్కి ఉపయోగపడే పరికరాలను కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సీనియర్ సైంటిస్ట్, ఈ స్టేషన్ హెడ్ కూడా సార్. అయితే ఈ సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ తాటి చెట్ల మీద పరిశోధన జరుగుతూ ఉంది? జనరల్గా తాటి చెట్లు అనగానే ఒక పొలం గట్ల మీద సరిహద్దుల్లోనూ వేసుకునే చెట్లుగానే చూస్తూ ఉంటారు జనరల్గా. లేదంటే దానికి సంబంధించి ఒక కళ్ళు గీత కార్మికులు కళ్ళు తీసి దాన్ని విక్రయిస్తూ ఉంటారు. ఇక్కడ పరిశోధన చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది సార్. అసలు ఏం చేస్తున్నారు? 30 years నుంచి ఎటువంటి పరిశోధనలు చేశారు? ఎటువంటి పురోగతి మీరు సాధించారు సార్ దీని మీద? ఇది దేశంలో తాటి అనేది ఎక్కువగా పెరిగే ప్రాంతాలు వచ్చేసి తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్, కొన్ని వేరే రాష్ట్రాలు కూడా పెంచబడుతుంది. ఈ తాటి చెట్లు అనేది ఎండకు కానీ వర్షాధారం కానీ అన్నిటి రకాల వాతావరణంలో తట్టుకొని నిలబడి పురాతన కాలం నుంచి మన రైతులకి, పర్టికులర్ చెప్పాలంటే పేద రైతులకి ఒక కల్పవృక్షంగా పేర్కొనబడింది. కానీ కాలక్రమేణా వాతావరణ పరిస్థితులు మరియు మనుషులకు అలవాట్లు అనుగుణంగా ఈ తాటి చెట్టు అనేది నెగ్లెక్ట్ చేయబడింది. 1991లో ఆల్ ఇండియా కోఆర్డినేటర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అండ్ పామ్స్ అని, అది కేరళలో ఉంటుంది. వాళ్ళు ఒక సెంటర్ మనకి అలర్ట్ చేశారు, తమిళనాడుతో పాటు మనకు కూడా. ఆ 1991 నుంచి ఇప్పుడు దాకా మనము తాటి మీద వివిధ రకాలు, అంటే జన్యు వైవిధ్యం గల రకాలని వివిధ ప్రాంతాలు, భారతదేశం వివిధ ప్రాంతాల నుంచి, అంటే కర్ణాటక, తమిళనాడు, బీహారు, ఒరిస్సా, ఇలా వేరే వేరే ప్రాంతాల నుంచి వైవిధ్యం గల రకాలను తీసుకొచ్చి మన ఫామ్లో నాటి వాటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఇప్పటివరకు 2015 వరకు మనం 272 రకాలను సేకరించి వాటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది. 272 రకాలు ఉన్నాయి సార్ తాటి చెట్లలో. జీవ వైవిధ్యం గల రకాలు ఉన్నాయి. వీటిలో రకరకాలు, అంటే ఏది పడితే తీసుకురామంటే వీటిలో మంచిది ఒక్కొక్క దానికి ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది. కొన్ని పొట్టి ఉంటాయి, కొన్ని పొడిగా ఉంటాయి, కొన్ని కాయ దిగుబడిగా ఎక్కువ ఉంటుంది, కొన్నిటికేమో ఈ పొత్తులు బాగా ఎక్కువ వస్తుంటాయి, కొన్నేమో ఆకులు ఎక్కువ ఉంటాయి. ఇలా రకరకాల ఫీచర్స్. అంటే తాటి చెట్లు మనం ఏ రకంగా చూసుకున్నా కానీ అన్ని రకాల అన్ని పార్ట్లు ఉపయోగమే. ఇప్పుడు వేరే దగ్గర నుంచి వద్దాం. వేరు పూర్వకాలంలో వేరుని ఎండబెట్టి వాటి ద్వారా ఒక నెట్టలు తయారు చేసేవాళ్ళు, మావులు అంటారు. వాటిని నీళ్ళలో పెట్టడం, చేపలు పట్టడానికి ఉపయోగపడేవాళ్ళు. ఆ వేర్ల ద్వారా, ఆ ఎండిన వేర్ల ద్వారా చేపలు అయితే ఈజీగా పడతాయి. అది పూర్వకాలం నుంచి ఉండేది. ప్రస్తుతం అయితే అది లేదు. అలాగే ట్రంక్ మాన్ వచ్చేసి, ఆ మాన్ అనేది మనకి మామూలుగా అందరికీ టేకు ఇలాంటి కలిపే తెలుసు. కానీ మాన్ వరకు చూసుకుంటే ఒక 50 సంవత్సరాలు దాటిన మానుకు ఉండే ఎంత బలంగా ఉంటుందంటే ఏ కలప కూడా పనిచేద్ది దాని ముందర. 100 years కూడా దాని లైఫ్ ఉన్న, దీని వయసు వచ్చేది 105 సంవత్సరాల దాకా బతుకుతుంది. దాంట్లో మొదటి ఒక 10 మీటర్ల మాను తీసుకుంటే కనుక నల్లగా చేవగలిగి చాలా బలంగా ఉంటుంది. దాని ముందర ఏ కలప కూడా నిలబడదు. ఇంకా ఆ మానుతో మనకు తెలిసిందే, పూర్వకాలంలో మన ఇల్లు అనేది తాటి వాసాలతో వేసేవాళ్ళు, తాటి ఆకులతో వేసేవాళ్ళు. ఇలా రకరకాల తాటి అనేది మన ప్రజల్లో ఒక పార్ట్ అయిపోయి ఉండేది గ్రామీణ వాతావరణంలో. అవును సార్. ఆకులు ఉపయోగపడతాయి. కాడలో చిన్న కాడలు అయితే వ్యవసాయంలో కట్టలు కట్టడానికి తాడులకు ఉపయోగపడతాయి. అదే కాడ వచ్చేసి దాని నుంచి వచ్చే ఫైబర్ ఏదైతే దాంతో తాడులు, మోకులు అల్లుకునేవాళ్ళు. పెద్ద పెద్ద తాడులు పూర్వం అవే వాడేవాళ్ళు. ఇప్పుడంటే ప్లాస్టిక్ వచ్చినాయి, పూర్వం తాడులు వాడుతూనే వాడేవాళ్ళు. అలా ఆకుల నుంచి పూర్వకాలంలో ట్రాన్స్పోర్ట్ క్యారీ చేయడానికి, అంటే బుట్టలు కానీ, ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళలో చేపలు ఇవన్నీ వాడుతుంటారు. ఇవన్నీ మన జీవన వైద్యంలో ఒక పార్టు. ఆ తర్వాత దీంట్లో 2 రకాలు ఉంటాయి తాటి, మేలు, ఆడ, మగ. ఒక రకం చెప్పంటే సంవత్సరం మొత్తం ఆదాయం గల పంట ఏదైనా ఉందంటే తాటి చెట్టేనండి. ఇది భవిష్యత్తు పంట కూడా చెప్పొచ్చు తాటి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ వాతావరణ మార్పుల్లో నిలదొక్కునే పంట ఏదైనా ఉందంటే తాటి చెట్టు.
ఎందుకంటే దాని వేరు వ్యవస్థ కానీ దాని వాతావరణంలో అది నిలబడే శక్తిని చూస్తే కనుక ఇంకా ముందు ముందు తరాల్లో కూడా అది ఎప్పుడు అలా నిలబడే ఉంటుంది. ఈ తాటి చెట్టు అనేది ఒక రైతుకి, ఒక పేద కుటుంబానికి ఏ రకంగా సహాయం చేస్తుందంటే, మగ చెట్లు ఉంటాయి. ఒక ఎకరంలో మనం తాడి చెట్లు వేసుకుంటే మగ చెట్లు అనేది ఒక 50% ఉంటాయి. ఆ మగ చెట్లు అనేది పూత ఎప్పుడు వస్తుందంటే ఒక 10-15 సంవత్సరాల నుంచి మొదలవుతుంది. ఆ పూత వచ్చినప్పుడు అది నవంబర్లో స్టార్ట్ అవుతుంది. నవంబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. ఆ టైంలో గీత గీసుకుంటే కనుక ఆ 3 నెలల్లో ఆయనకి ఆదాయం వస్తుంది. మగ చెట్లు అంటే ఒక 150 లీటర్ల దాకా ఆదాయం వస్తుంది. లీటర్ ఒక కళ్ళు అనేది ఎక్కువ వాడతారు. నీరా తీసుకుంటే కనుక చాలా ఎక్కువ వస్తుంది. దాని నీరా అంటే 100 రూపాయలకి ఒక లీటర్ ఇచ్చినా కానీ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తియ్యగా ఉంటుంది కాబట్టి. మార్చి నుంచి ఆడ చెట్లు మొదలవుతాయి. మార్చి నుంచి జూన్ దాకా వస్తాయి. ఆడ చెట్లు కూడా తీసుకుంటే 300 లీటర్ల దాకా వస్తుంది. ఇంకా ఎక్కువ వస్తుంది నీరా. ఇది పక్కన పెడితే ఒకవేళ గీయడానికి వద్దనుకుంటే కనుక తాటి కాయలు వస్తాయి, ముంజులు. ఆ మే జూన్లో తాటి ముంజలు, ఏప్రిల్ మే జూన్లో తాటి ముంజలు. ఇప్పుడు మార్కెట్లో రైతు బజార్లు కూడా అమ్ముతున్నారు. ముంజలు వచ్చేసి డజన్ వచ్చేసి 50 రూపాయలు అమ్ముతున్నారు. ఈ రకం చేసుకుని చాలా ఇన్కమ్. ఒకవేళ ముంజలు వద్దనుకుంటే తాటి కాయలు పండు తయారవుతుంది సెప్టెంబర్కి. ఆ పండు అనేది దాని నుంచి మనకందరూ తెలిసిందే, గోదావరి జిల్లాలకు ఎక్కువ తెలుస్తుంటుంది. ఆ గుజ్జు నుంచి ప్యాక్ ఐటమ్స్ చేసుకుంటారు. అంటే సెప్టెంబర్ దాకా ఈ ఆదాయం వస్తూనే ఉంటుంది. సెప్టెంబర్లో మళ్ళీ ఆ టెంక నుంచి ఒక వారం రోజులు మొలక వచ్చేదానికి మనకి బుర్రగుంజి వస్తుంది. ఈ కాకినాడ వెళ్ళే దారిలో రోడ్డు పక్కన అమ్ముతారు. చిన్న ప్యాకెట్లు 10 రూపాయలకి అమ్ముతారు. జస్ట్ 4-5 ఉంటాయి దాంట్లో. ఒకవేళ బుర్రగుంజి కూడా వద్దనుకుంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కల్లా తేగలు రెడీ అవుతాయి. ఆ తేగలు కూడా ఇప్పుడు బాగా ఆర్గానిక్ ఎవల్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఆర్గానిక్ ఫుడ్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఆ రకంగా చూసుకునే తేగలు వచ్చేసి 6 తేగలు 50 రూపాయలకి అమ్ముతున్నారు. మళ్ళీ నవంబర్ నుంచి మళ్ళీ మగ పుష్పాలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ట్యాపింగ్ మొదలవుతుంది. ఈ రకంగా ఒక ఫ్యామిలీకి ఒక ఎకరా తాటి చెట్లు వేసుకుంటే కనుక వాళ్ళకి చెట్లు ఎక్కగలిగేదే బలం అది ఉంటే కనుక సంవత్సరం మొత్తం వాళ్ళకి ఆదాయం రావడానికి 100% ఆస్కారం ఉంది. సరే, అంటే మనకి ఉన్నది మన జిల్లా తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే అత్యంత సస్యశ్యామలైన ప్రాంతం. అటు డెల్టా కావచ్చు, ఇటు మెట్ట ప్రాంతం కావచ్చు. అయితే ఈ తాటి చెట్ల మీద రైతుల్లో అవగాహన కల్పించాలి. రైతులు ప్రధానమైన పంటగా కాకపోయినా కొంత పార్ట్ టైం కొన్ని ప్రాంతంలో ఒక 10 సెంట్లో 20 సెంట్లో ఈ తాటి చెట్లు పెంచుకునే విధంగా ఏమన్నా ప్రోత్సహించే విధంగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? అంటే రైతులు అనేది ముందర వస్తే మేము చేయడానికి ముందర ఉంటామండి. రైతులు అనేది మేము ఇలా మాకు ఇలా కావాలంటే రీసెంట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వస్తున్నారు. ఓకే సార్. పొలం మంది ఇప్పుడు అలాగే జాబ్ చేస్తున్నారు. అంటే ఇది రావడానికి పీరియడ్ వచ్చేసి ఒక 10-15 ఇయర్స్ పడుతుంది కాపు రావడానికి. ఎంత డిలే అవుతుంది మరి సాధారణ రైతుకి అయితే ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే మేము అప్పటికి ఫార్మింగ్లోకి వచ్చేస్తాము, మాకు తాటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, చేస్తాము, అప్పటికి రిటైర్ అయిపోయి మేము జాబులు చేసి వచ్చి చేసుకుంటాము. ఎందుకంటే ఒక చెట్టు నుంచి అన్నీ చూసుకుంటే కనుక ఒక 5,000 ఈజీగా వస్తాయండి ఒక చెట్టు నుంచి మినిమం చేసుకునే వాళ్ళకి అయితే వస్తుంది. అంత పొటెన్షియల్ ఉంది. కానీ దాన్ని యూటిలైజ్ చేసుకునేటప్పుడే ఎంత జాగ్రత్త యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ ఇన్కమ్ ఎంత అనేది. రైతులు అంటే ఇప్పుడు అంటే ఈ పొలం గట్ల మీద ఉండేవి, పొలం గట్లు కూడా అది సాధారణ రైతు ఏమనుకుంటాడంటే దానివల్ల ఉపయోగం ఏముంది అనుకుంటాడు. ఎందుకంటే సరిహద్దు కింద ఒక రైతు సరిహద్దు కింద పెంచుకునేవారు, అప్పుడు వేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వంట చెరుకు బాగా అవసరం పడింది ఈ ఇటుక ఇండస్ట్రీ వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి డబ్బులకి కొనేసుకుంటున్నారు తక్కువ రేటుకే. ఫలసాయం కానీ ఇతర వచ్చే ఆదాయాన్ని వదిలేసుకుంటున్నారు రైతులు. అవన్నీ తీయలేకపోతున్నాం అని చెప్పి. కానీ అలా తీయడం వల్ల అంటే వాళ్ళకి ఒక రైతు అయితే కడప నుంచి ఫోన్ చేశారు. పొలం గట్లు చుట్టూరు ఉండేవి చెట్లు, అది తీసిన తర్వాత దాని వాల్యూ ఏంటో తెలియలే. అది ఎప్పుడైతే తీసాడో మామూలుగా పక్కన వాగెళ్తుందంట, అది మొత్తం పొలంలోకి వచ్చి ఇసుక మేటలేసింది. చుట్టూరు బౌండరీ ఉండాలి, విండ్ గట్టిగా గాలి వచ్చినప్పుడు ఆపగలిగే శక్తి దీనికి బాగుంటుంది. ఏ చెట్టు అన్నా పడిపోతుంది గాలి దుమ్ము, కానీ తాడి చెట్టు పడదండి. ఈ జపాన్లో కూడా సునామీలోకి అడ్డుకట్టుగా ఈ సముద్రం వారంటే ఇవే పెంచుతారు. ఎందుకంటే తాటి అనేది సముద్రపు నీరు ఉప్పుగా ఉన్నా కానీ అక్కడ పెరుగుతుంది. కొండ ప్రాంతాల్లోనే పెరుగుతుంది. నీటిలో వరుసగా ఒక 1-2 సంవత్సరాలు మునిగిపోయినా కానీ బతిగా ఉంటుంది అది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులు, అననుకూల పరిస్థితులు కూడా తట్టుకుని నిలబడే చెట్టు ఏదంటే తాడి చెట్టు అది.
అంటే ఒక 15 ఇయర్స్ వరకు పెంచిన తర్వాత దీని నుంచి ఆదాయం రావడం స్టార్ట్ అవుతుంది. మొదలవుతుంది. అంటే 2-3 తరాలు ఈ చెట్టు మీద వాళ్ళు గటన అయిపోవచ్చు రైతులు. బతకచ్చు. ఈజీగా బతికేయచ్చండి. అయితే 15 సంవత్సరాలు అంటున్నాం కానీ 15 సంవత్సరాలు మళ్ళీ ఈ తాటి ఆకుల నుంచి తాడుల నుంచి ఆకుల నుంచి బొమ్మలు ఇవన్నీ ఇంకా మళ్ళీ మట్టల నుంచి తాటి మట్ట నుంచి ఫైబర్ వస్తుంది. అవునండి. ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా ఇన్కమ్. ఆకులతో బొమ్మలు చేయడం కానీ తాటి మట్ట నుంచి ఫైబర్ వస్తుంది. ఆ ఫైబర్ కూడా కొట్టి అది కూడా కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆ ఫైబర్ నుంచి బ్రష్లు తయారు చేస్తారు. తాటి కాడ నుంచి వస్తే ఫైబర్ నుంచి మంచాలు చేస్తుంటారు, బుట్టలు చేస్తుంటారు. ఇవన్నీ ఇంకా నేర్చుకుంటే కనుక మీకు రైతులు ఎవరైనా వచ్చి వాటి ఉపయోగాల మీద ఏమైనా ట్రైనింగ్ కావాలంటే కనుక మేము ఇస్తాం. ఓకే. మా స్టేషన్లో వచ్చేసి ఈ మొక్కల మీద మరియు తాటి యొక్క నీరా నుంచి ఏమేమి పదార్థాలు ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు అది కూడా ఒక సైంటిస్ట్ ఉంటారు. ఆయన కూడా ట్రైనింగ్స్ ఇస్తారు. వాళ్ళకి రైతులు కావాల్సినవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. సరే, ఇప్పుడు 270 రకాలు మీరు మన దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేశారు. అంటే దీనికి సంబంధించినటువంటి పిలకలు అంటే మొక్కలు రైతులు ఎవరన్నా అడిగితే మనకి ఇక్కడ నుంచి ఇచ్చే అవకాశం ఉందండి? ఉందండి. ఎట్లా ఇస్తారు సార్? అది అన్న కాస్ట్ తీసుకుంటారా? కాస్ట్ అనేది మా హయ్యర్ ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఇస్తామండి. అంటే గవర్నమెంట్ ద్వారానే రావాలి, ప్రొసీజర్లో రావాలి. ఓకే. అయితే సార్ ఇంకొక విషయం ఏంటంటే ఈ చెట్ల మీద పరిశోధనలు చేసిన తర్వాత అంటే వేరియేషన్ ఏంటి, మెయిన్ వేరియేషన్ అంటే 270 రకాలు అనేది నేను కూడా వింటా ఫస్ట్ టైం తాటి చెట్టు మీద. ఇన్ని వేరియేషన్స్ ఉన్న చెట్ల మీద ఎటువంటి అంటే వేరియేషన్స్ ఏంటి మెయిన్? 270 రకాలు ఒకదానికి పొంతన ఉండదు నాకు తెలిసి. మెయిన్ ఆకుల్లోనా లేకపోతే కాయలోనా కాండంలోనా ఎలా ఉంటుంది సార్ వేరియేషన్? అన్నిట్లోనే వేరియేషన్ ఉంటుందండి. కొన్ని చెట్లు బలంగా ఉంటాయి, కొన్ని పొడుగ్గా ఎదిగిపోతుంటాయి, విగరగా పెరుగుతుంటాయి. కొన్ని ఏమో పొట్టిగా ఉంటాయి, చిన్న ఆకులు పొట్టిగా ఉంటాయి. మనకి ఆబ్జెక్టివ్ ఏంటంటే కొద్ది పొట్టి రకాలనే, ఎందుకంటే చెట్టు ఎక్కి తీయడానికి కొద్దిగా ఈజీగా ఉండాలి. పొట్టి రకాల మీద దృష్టి పెడుతున్నాం ప్రస్తుతం. అలా కొన్ని దగ్గర నుంచి కొన్ని ఏరియా నుంచి తీసుకొచ్చిన రకాలు పొట్టిగా ఉంటాయి, కొన్ని తెచ్చుకొని పొట్టిగా అనుకుంటే కానీ పొడుగ్గా పెరుగుతాయి. కొన్ని ఏమో ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. కొన్ని చెట్లు ఏమో కాండం వచ్చేసి చాలా బలంగా లావుగా ఉంటుంది, కొన్ని ఏమో సన్నగా ఉంటుంది. ఆకు కాడలు కొన్ని పొడుగ్గా ఉంటాయి, కొన్ని పొట్టుగా ఉంటాయి. కొద్ది బీహార్ నుంచి ఒక రకాలు తీసుకొచ్చాము, చాలా విగరేస్తుంది, చాలా స్పీడ్గా 10 ఇయర్స్కే పంట వచ్చింది. యాక్చువల్ 15 సంవత్సరాలు పడుతుంది, 10 సంవత్సరాలకు వచ్చింది. అదే కొన్ని అయితే 3.5-3 మీటర్లకే కాపుకి వచ్చినాయి 10 సంవత్సరాలకి. కొన్ని అయితే 15 సంవత్సరాలు పడతాయి, కొన్ని 20 సంవత్సరాలు కూడా పడతాయి. చాలా వేరే అంటే జీవవైద్యం చాలా ఎక్కువ ఉంది తాటిలో. అందువల్ల దీని మీద పరిశోధన ఫలితాలు ఒక కొలికి రావాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. సార్, అంటే బీహార్లో వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి, తమిళనాడులో వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అంటే మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండదు, కానీ అన్ని రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన తాటి చెట్లని మీరు ఇక్కడ పెంచుతున్నారు. అంటే దానికి సూటబుల్ ల్యాండ్ అయినా మంది ఇక్కడ? సాయిల్ అయితే ఎక్సలెంట్ అండి. అందుకే భారతదేశంలో ఎన్ని చోట్ల ఉన్నా కానీ తమిళనాడులో పెట్టారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఈ పందిరమామిడి సెంటర్లో పెట్టారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణ సూటబిలిటీ ఎక్కువ, అవి న్యాచురల్గానే పెరుగుతున్నాయి. అవన్నీ చూసి ఆ కండిషన్ చూసి ఇక్కడ సెంటర్ అలాట్ చేశారు. సో మెజారిటీ అన్నీ ఇక్కడ బాగానే వస్తున్నాయి కూడా చూపిస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. చెట్టు మాను చాలా బలంగా ఉంటుంది, ఆకులు ఆరోగ్యంగా ఉంటాయి. చీడపీడలు అనేది సాధారణంగా దీనికి ఏమీ రావండి, అసలండి. ఒకే ఒక పురుగు వస్తుంది, మిగతా చాలా వరకు ఇబ్బంది ఉండవు. ఇప్పుడు వైట్ ఫ్లై అని చెప్పేసి తెల్లదమ్మ అనేది చాలా చెట్లు కొబ్బరిని ఇబ్బంది పెట్టింది, పామ్స్ అన్నిటికీ ఇబ్బంది, చాలా తోటలను పాడు చేసింది. కానీ ఈ విషయం వచ్చినకల్లా దీన్ని చేయలేకపోయింది. అంటే ఆకు మీద ఆకు కింద అది గుడ్లు పెట్టుకుని రసం పీలుస్తూ బతుకుతుంది, వీటిని మాత్రం ఏం చేయలేకపోయింది. ఓకే సార్. అంటే రైతులు మీ దగ్గరికి ఎంక్వైరీకి ఎలా వస్తున్నారు సార్ మొత్తం మీద? అంటే వివిధ ప్రాంతాల నుంచి, అంటే మన రాష్ట్రమైనా బయట రాష్ట్రాల నుంచి కూడా ఎవరన్నా రైతులు ఇక్కడికి వచ్చి దీని మీద తెలుసుకుంటాను, వివరాలు అడగడానికి ఏమన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా వచ్చి అక్కడ ఎక్కువగా తాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. వాళ్ళు వచ్చి ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఏంటి ఎలా చేయాలి, బెల్లం కానీ పంచదార కానీ అది ఎలా నిల్వ చేసుకోవాలి, ఎన్ని పద్ధతులు తెలుసుకోవడానికి అయితే చాలామంది ఇండస్ట్రియలిస్టులు కానీ అదేవిధంగా అభ్యుదయ రైతులు కానీ చదువుకున్న ఎంప్లాయ్ చేసిన వాళ్ళు కూడా వచ్చి తెలుసుకుని వెళ్తున్నారు. ఓకే సార్. అయితే మెయిన్ ఈ తాటి చెట్లు కాకుండా
మన పరిశోధన స్థానం నుంచి ఇంకా ఎటువంటి వెరైటీ ప్లాంట్స్ మీద మీరు పరిశోధన చేస్తూ ఉన్నారు? ఎక్కువగా ఈ ప్రాంతంలో జీడి మామిడి ఒకటి పండిస్తూ ఉంటారు రైతులు. నెక్స్ట్ అయితే మామిడి మీద కూడా కొంత మొగ్గు చూపుతూ ఉంటారు. ఈ రెండింటి మీద ఏమన్నా మనం చేస్తున్నామండి పరిశోధనలు ఏమన్నా? పరిశోధన ఆల్రెడీ చేశారండి, ఒకప్పుడు చేశారు. ఎందుకంటే ఈ ఏజెన్సీ ప్రాంతం మన గిరిజనుల యొక్క ప్రధాన పంట వచ్చి ఉద్యాన పంట వచ్చేసి జీడి మామిడి. అవును సార్. ఎందుకు జీడి మామిడి అంటే వాళ్ళ మామూలుగా ఈ వర్షాకాలంలో ఏవో పంటలు వేసుకుంటారు, కానీ జీడి మామిడి అనేది కాపు వచ్చేసి జనవరి నుంచి మొదలవుతుంది. ఆ టైంలో వర్షాలు ఉండకట్టి వాళ్ళకి వేరే పని ఉండదు. ఆ టైంలో ఈ జీడి రావడం వల్ల వాళ్ళకి కరెక్ట్గా మ్యాచ్ అయిన పంట ఇది. సో 1986లో ఎన్టీ రామారావు గారు ఇక్కడ వచ్చి కొన్ని విత్తనాలు ఇచ్చారు జీడి పిక్కలు. అవన్నీ పిక్క మొక్కలు బాగా డెవలప్ అయ్యి ఇప్పుడు ఈ ఏరియాకి ప్రధాన పంట, రైతులకు ఆదాయ వనరు వచ్చేసి జీడి మామిడి. సో ఇక్కడ కానీ మన వైఎస్ఆర్హెచ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో జీడి మామిడి పర్సన్స్ అని బాపట్లలో ఉంది. వాళ్ళు మంచి రకాలు డెవలప్ చేశారండి. ఆ రకాలు ఇక్కడ ఎవరికి తెలియదు. సో మేము గత 10 సంవత్సరాల నుంచి ఆ మొక్కలు మన దగ్గర జర్న్ ప్లాజం ఉంది, పిక్కలు ఉన్నాయి, అంట్లు కొట్టే సామర్థ్యం గల గిరిజనులు కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ పుల్అప్ చేసి మనం నర్సరీ మొదలుపెట్టాము. ఇప్పటి వరకు దగ్గర 6.5 లక్షల మొక్కలు అమ్మాం జీడి మామిడి గత 10 సంవత్సరాల నుంచి. దగ్గర ఒక 8,000 ఎకరాల విస్తీర్ణంలో మనం ఏదైతే బాపట్ల రకాలు ఏవైనా బీపీపీ 5, బీపీపీ 8, 9, 11 ఈ రకాలు మనం ఇక్కడ రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్లో వాళ్ళు ఎక్కువగా పిక్క మొక్కల మీద ఆధారపడేవాళ్ళు. ఈ రైతు చైతన్య యాత్రల ద్వారా వాళ్ళతో మీటింగ్ జరిగినాయి. అప్పటి నుంచి అలా డిస్కషన్స్ పెట్టిన తర్వాత వాళ్ళు కూడా మారు. ఇప్పుడు వచ్చేసి మాకు బీపీపీ 8 రకం కావాలని చెప్పి అడిగి మరీ తీసుకెళ్తున్నారు. ఈ ఏరియాలోనే 8,000 ఏకర్స్లో అది ఆల్రెడీ. ఈ ఏరియా అంటే ఇక్కడ కాదండి, మొత్తం మన జిల్లా అంతా, మన జిల్లా, మన రాష్ట్రం అంటే దగ్గర వెస్ట్ గోదావరి, కృష్ణ, ఇటు తెలంగాణ, ఒరిస్సా, జగదల్పూర్ ఆ పక్క నుంచి కూడా వచ్చి తీసుకెళ్తారు మన మొక్కలు. ఏంటి సార్ ఆ మొక్కలో స్పెషాలిటీ ఏంటి? ఏమన్నా సీడ్ బలంగా ఉంటుందా? పిక్ అనేది ఎక్స్పోర్ట్ రకం అండి. బీపీపీ 8 ఉందంటే పిక్ బోల్డ్గా ఉంటుంది, బోల్డ్గా ఉండి షోల్డర్ బాగా ఉండి ప్రాసెసింగ్లో షెల్లింగ్ పర్సెంట్ 25% దాకా వస్తుంది. సో అది వేస్టేజ్ ఎక్కువ పోదు అన్నమాట. వేస్టేజ్ ఎక్కువ పోదు. ఇంకోటి పప్పు అనేది ఎక్కువ హై క్వాలిటీ వస్తుంది. మిగతా ఎక్కువ చిన్న పిక్కలు ఉంటుంది, ఇది పెద్ద పిక్ వచ్చి యూనిఫామ్గా ఉంటుంది. ఒకే చెట్టులో పిక్క రకాలు అయితే ఒక పిక్క పెద్ద, ఒక పక్క చిన్నది రకరకాలుగా ఉంటుంది. ఇది యూనిఫామ్ గుత్తికాపు రకము. ఇంకోటి వాతావరణ పరిస్థితులు తట్టుకుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఒకసారి పోత సమయంలో వర్షం పడితే అన్నీ పోతాయి, వాషౌట్ అయిపోతుంది. కానీ అలాంటి టైంలో కూడా బీపీపీ 8 రకం నిలబడుతుంది. అవన్నీ చూసే రైతులు మన ఏదైతే మనం ఇచ్చామో మొక్కలు ఆ దిగుబడి చూసి ఆ పక్క నుంచి మళ్ళీ రైతులు రావడం జరిగింది. ఆ రకంగా 10 సంవత్సరం దగ్గర లక్షల మొక్కల దాకా అమ్మడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. పిక్క లావుగా ఉంటే ఆటోమేటిక్గా రేట్ కూడా మంచి రేట్ మంచి రేట్ వస్తుంది, షైనింగ్ ఉంటుంది. అంటే మేము మొక్కలు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళే తెలుసుకుని వచ్చి తీసుకోవడం జరిగింది. అవునండి. ప్రైవేట్ నర్సరీని తీసుకొస్తున్న పెద్ద పెద్ద మొక్కలు తీసుకొస్తున్నారు, కానీ అవి ఎస్టాబ్లిష్ నిలబడే శాతం తక్కువగా ఉంది. అందువల్ల వాళ్ళు అది మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ మా దగ్గర తీసుకెళ్లారు. మన మొక్కలు అయితే బాగా నిలబడ్డాయి. ఫీల్డ్ లెవెల్లో రైతులు మన్నలు కూడా పొందినాయండి. సార్ మామిడి ఏంటి సార్, మీరు ఏదో వెరైటీ మామిడి డెవలప్ చేశారు ఇక్కడ, బాగా కాస్ట్లీ ఫ్రూట్ అని అంటున్నారు. మామిడి అనేది ఒక ఆల్ఫాన్సో రకం అండి. ఇది 2010 ఆ టైంలో మహారాష్ట్ర నుంచి పుల్ల తీసుకొచ్చి ఇక్కడ అంటుకట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ మహారాష్ట్రానికి కోంకన్ రీజన్ అయినా వెస్ట్ కోస్ట్లో ఒక ఏరియా ఉంటుంది, అక్కడ అది బాగా పాపులర్ ఆల్ఫాన్సో అని చెప్పి. అది ఎక్కువగా అక్కడి నుంచి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో మంచి రేటు, రైతుకు మంచి రేటు వస్తుంది. అప్పుడు వీసీ గారు, శిఖామణి గారు ఈ వాతావరణం కొద్దిగా దగ్గరగా ఉంది, హై ఆల్టిట్యూడ్ జోన్ కాబట్టి ఇక్కడ కూడా పరిశోధన చేయమని చెప్పారు. సో ఆ రకంగా అప్పుడు తీసుకొచ్చి పొలం ఇక్కడ కట్టడం జరిగింది. ఎందుకు అది అంత ప్రీమియం వెరైటీ అంటే దానికి మామూలుగా మన రకాలన్నీ ఎక్కువగా పసుపు రంగులో ఉంటాయి. ఇది పసుపు కన్నా ఆరెంజ్ కలర్ షేడ్ మిక్స్ అయి ఉంటుంది. షోల్డర్ కూడా కలర్ అట్రాక్టివ్ కలర్ ఉంటుంది. లోపల పల్ప్ వచ్చేసి మంచి ఆరామో స్మెల్ వస్తుంది తింటుంటే. ఇంకొంచెం టెంక్ పలుచగా ఉంటుంది, స్కిన్ పలుచగా ఉంటుంది. ఈ రకంగా ఉండడం వల్ల మనకి పల్ప్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫారినర్స్ కూడా ఎక్కువగా వాళ్ళు కట్ చేసుకుని క్యూబ్స్ టైప్లో తింటారు. సో మనకి ఎక్కువ క్యూబ్స్ రావాలంటే కనుక కట్ చేస్తే ఎక్కువ రావాలంటే కానీ పల్ప్ ఎక్కువ ఉండాలి, అదొకటి. రెండోదేమో వాళ్ళకేమో పసుపు కన్నా ఆరెంజ్ కలర్ ప్రిఫర్ చేస్తారు. మూడోది స్మెల్. ఈ మూడు. ఇంకోటి నాలుగోది అంటే దాంట్లో ఫైబర్ ఉండదు.
మన రసాల టైప్లో ఫైబర్ ఉండదు, టేబుల్ వెరైటీ. సో ఈ 4 ఉండడం వల్ల అది ఎక్కువగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది. దాన్ని ఇక్కడ టెస్ట్ చేయమన్నారు. మన పరిశోధన స్థానంలో ఇక్కడ చేసాము. ఇదే స్టిక్ విజయనగరం బాడంగి మండలం అక్కడ కూడా కట్టాము. కృష్ణా జిల్లాలో చాట్రే మండలంలో కూడా కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసి పరిశోధన చేసాము. ప్లాంటేషన్ అయిందా సార్ మన స్టేట్లో ఎక్కడన్నా ఇది? ప్లాంటేషన్ ఆల్రెడీ ఉందండి, కానీ దీనికి ఇన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఏంటంటే స్పాంజ్ డిష్, అంటే స్పాంజ్ కణజాలం అని చెప్పేది వచ్చేస్తుంది. అది వేసవకాలంలో టెంపరేచర్ ఎప్పుడైతే మన వాతావరణంలోని ఉష్ణోగ్రత 40 దాటుతుందో సస్టైన్ అవ్వలేకపోతుంది. ఆ కాయ మీద లైట్గా మచ్చ వస్తుంది. ఆ మచ్చ లోపల స్పాంజ్లో ఫామ్ అయిపోయి కాయ ఇంకా మెచ్యూరిటీ అంటే అనుకున్న క్వాలిటీ రాదు. అదొక ప్రాబ్లం ఉంది. అది కూడా టెస్ట్ చేసాము. మనకి చాలా లెస్ దెన్ 1% వచ్చింది. అంటే అది రకాన్ని మనకి సూటబిలిటీ ఉందండి. ఎప్పుడంటే మనం ఇరిగేటెడ్ కండిషన్లో చేయాలి. ఎందుకంటే మేలో వచ్చినప్పటికల్లా మనకి టెంపరేచర్స్ పెరుగుతాయి. సో మనం క్రాప్ని ఎర్లీగా తీసుకురావాలి. అంటే ఎరువులు మామిడిలో ఆధునిక యాజమాన్య పద్ధతులు మార్చుకోవాలి మనం, కొద్దిగా ఎర్లీగా. బలం ఎక్కువ ఇస్తే కనుక త్వరగా కాపు వస్తుంది. సో ఏప్రిల్ కల్లా మనకు పంట వచ్చేటట్టు చేసుకుంటే కనుక అది మన ఏరియాలో సూటబిలిటీ బాగానే ఉంది. అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా సార్ ఎక్కడైనా? రిజల్ట్ తీసుకున్నాము, కానీ ఇంకా వాళ్ళ మీద ఇంకా ఫర్దర్గా పరిశోధన చేయాల్సి ఉంది. ఓకే సార్. ఇంకా మనకి తాటి చెట్లు, జీడి మామిడి ఇవి కాకుండా ఇంకా ఈ ప్రాంత రైతులకు కానీ మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ఔత్సాహిక రైతులకి ఎటువంటి మన యూనివర్సిటీ ద్వారా ఎటువంటి ప్లాంట్స్ అందిస్తున్నారండి? ఎక్కువగా మన నర్సరీ ద్వారా అయితే జీడి మామిడి అండి. జీడి మామిడి నిమ్మలో పెట్లూరు 1 అనే రకం ఉంది. అది ఇక్కడ ఎందుకు పాపులర్ చేయాల్సి వచ్చిందంటే యాక్చువల్ అది నీటి వస్తున్న ఏరియాలోనే నిమ్మ బాగా వస్తుంది. కానీ ఇక్కడ కొంతమంది రైతులు, నీటి వస్తున్న రైతులు వెస్ట్ గోదావరిలో నిమ్మ ఎక్కువ సాగు చేస్తారు. వాళ్ళకి మంచి రకం కావాలంటే ఎక్కువ లోకల్ వెరైటీస్ వాడుతున్నారు. మన యూనివర్సిటీలో పెట్లూరులో నిమ్మ పరిశోధన స్థానం ఉంది. అక్కడ రిలీజ్ కాబడిన రకం పెట్లూరు 1 అనే రకము రిలీజ్ చేశారు. అది ఇక్కడ రైతులు అడుగుతున్నారని చెప్పేసి ఆ విత్తనం అక్కడ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇది 2013-14 టైంలో ఇవ్వడం జరిగింది. అవి కూడా వీళ్ళ రైతులకు బాగా నచ్చి మళ్ళీ ఆ రకాలు మేము అడిగితే అది ఆ రకంగా నిమ్మ కూడా మొదలెట్టడం జరిగింది. ఇక్కడ ఏమైనా తక్కువ పడితే వాళ్ళు పెట్రోల్ కూడా తెచ్చుకుంటున్నారు. అది గజ్జి తెగులు బాగా తట్టుకుంటుంది కాబట్టి ఎక్స్పోర్ట్ ఎక్కువగా మన మెటీరియల్ ఎక్కువగా వెస్ట్ బెంగాల్ వెళ్తుంది. సో ట్రాన్స్పోర్ట్లో అది పాడవకుండా ఉండడం వల్ల అది కూడా బాగా పాపులర్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే కోనసీమ ప్రాంతంలో ఒక కొడుకుని నమ్ముకునే కంటే కూడా కొబ్బరి చెట్టు నమ్ముకుంటే మేలని చెప్పేసి ఒక నానుడి వినపడుతూ ఉంటుంది. అయితే కొబ్బరి చెట్టుకు మించి ఆదాయం ఇచ్చేటువంటి ఈ తాటి చెట్లపై కూడా పరిశోధనలు చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు పందిరి మామిడి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అధికారులు. అయితే దీనికి సంబంధించినటువంటి పరిశోధనలు దాదాపుగా 30 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఈ తాటి చెట్లలో 270 రకాలను దేశంలో వివిధ ప్రాంతాల నుండి తీసుకొచ్చి ఇక్కడైతే ప్లాంటేషన్ చేశారు. ఔత్సాహిక రైతులు ఎవరైనా ఉండి దీని మీద ప్లాంటేషన్ చేస్తే తాము ఖచ్చితంగా సూచనలు, దానిపైన ఒక శిక్షణ కూడా ఇస్తామని చెప్పేసి ఇక్కడ సైంటిస్టులు చెప్తా ఉన్న పరిస్థితి. అయితే ఒక తాటి చెట్లే కాదు, 78 ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ పరిశోధనా కేంద్రంలో ప్రధానంగా ఈ ప్రాంత రైతులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జీడి మామిడి రైతులకు ఒక ప్రత్యేకమైన విత్తనాన్ని ఇక్కడ నుండి తయారు చేసి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు, రైతులకు అందిస్తూ ఉన్నారు. మరోవైపు జామ, నిమ్మ రకాలు కూడా ఇక్కడ డెవలప్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. పందిరి మామిడి నుంచి నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.